శివానందలహరి 73వ శ్లోకం. భూదారతాముదవతిరపేక్షయా శ్రీ భూదార ఏవ కిముతః సుమతే లభస్వ కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవిందభజనం పరమేశ్వరస్య. తాత్పర్యము: ఓ సుబుద్ధి, ఏ పాదాన్ని చూడాలని లక్ష్మీభూభర్త అయిన విష్ణువే వరాహత్వమును ధరించాడో, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అనే ముక్తులనే గొప్ప ఔషధులను పండించడానికి భూమి అయిన పరమేశ్వరుని పద్మముల వంటి ఆ పాదాన్ని భజించు, అంతకంటే ఏమి కావాలి అని తాత్పర్యము. ఇక వివరణలోకి వెళితే, పూర్వము శివలింగం యొక్క అగ్రమును అడుగు భాగాన్ని చూడాలని బ్రహ్మ హంసవాహనుడై ఆకాశానికి వెళ్ళగా, విష్ణువు వరాహత్వమును ధరించి పాతాళానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మ విష్ణువులు ఈశ్వరుని అగ్రాన్ని కానీ అడుగు భాగాన్ని కానీ చూడలేకపోయారు. శంకరుడు ఇలా చెప్పారు: ఈశ్వర, నీవు పరమేశ్వరుడవు. నీ పాదపద్మాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని వివ్వుళ్ళూరి శ్రీ మహావిష్ణువు వరాహరూపం ధరించాడట. కానీ ఆయనకు అవి కనబడలేదు. నీ పాదపద్మాల మహిమను గూర్చి వర్ణించి చెప్పలేము. కాబట్టి ఓ మనసా, ముక్తి అనే గొప్ప ఔషధులకు పంటఫలమైన ఈ పరమేశ్వర పాదపద్మాల భజనం చెయ్యి. అంతటి శ్రీ మహావిష్ణువే ఈశ్వర పాదాలను దర్శించాలని కోరాడంటే ఆ పాదములు తక్కినవారు తప్పక కోరదగినవి అని వేరే చెప్పనక్కర్లేదు కదా. ముక్తి అనే గొప్ప ఔషధులు ఫలించే మాగాణి భూమి ఈ పరమేశ్వర పాదారవింద భజనం. ముక్తులు 4 రకాలు: సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుజ్యముక్తి. ఔషధులు పండాలంటే చక్కటి కేదారము అనగా పంట పొలం ఉండాలి. అలాగే ముక్తి అనగా మోక్షం ప్రాప్తించాలంటే పరమేశ్వరుని పాదారవిందాలను సేవించాలి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈశ్వర పాద సేవ చేయాలని తాను వరాహరూపం ధరించి భూమిని త్రవ్వుకుంటూ పోయి శివపాద దర్శనానికి పెక్కుపాట్లు పడ్డాడు. కాబట్టి మనం కూడా విష్ణుమూర్తి చేసినట్లే చేయాలి. ఓ మనసా, నీవు కూడా ఈశ్వరుని పాదపద్మాన్ని సేవించు అని తన మనసుకు శంకరులు హితబోధ చేశారు. ఈ విషయంలో కొన్ని ప్రమాణాలు ఇలా ఉన్నాయి: మహాజనో ఏన గతః సపంథాః అనగా మహాత్ములు నడిచిన దారియే సరైన దారి అని లోకోక్తి. ఉపనిషత్తులు కూడా యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేతాః అనగా పెద్దలు ఎలా నడుచుకున్నారో నీవు కూడా అలాగే నడుచుకో అని చెబుతున్నాయి. పెద్దలను చూసి తెలుసుకోవాలి అనేది శృతి ప్రమాణం. శివపాదార విందమును భజింపవలసిన ఆవశ్యకతను గూర్చి ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు. ఇక పాదార్థంలోకి వెళితే, భూదారత ముదవహత్ యదపేక్షయ అనగా ఏ పాదారవిందము దర్శించాలనే కోరికతో భూదారతాం అంటే భూమిని ముట్టెతో త్రవ్వేదైన వరాహత్వమును ఉదవహత్ అనగా ధరించాడో అని భావము. శ్రీ మహావిష్ణువు ఈశ్వరపాద దర్శనాభిలాషతో వరాహంగా మారాడని సారాంశం. శ్రీభూదార ఏవ కిముతః సుమతే లభస్వ. శ్రీభూదార ఏవ అనగా లక్ష్మి, భూమి భార్యలుగా గలవాడైన విష్ణుమూర్తియే వరాహభావాన్ని ధరించాడో. సుమతే అంటే ఓ మంచి మనస్సా అని సంబోధన. కిముతః కిం ప్లస్ అతః అంటే ఇంకా ఏముంది అనగా విష్ణువే శివసేవకై వరాహ రూపాన్ని ధరించాడంటే మనసా ఇంకా అంతకంటే ఏం చెప్పాలి అని. కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం. ఆకలిత అనగా నిండిన లేకపోతే అపేక్షితములైన అని. ముక్తి అంటే ముక్తులు. మహౌషధీనాం అంటే మహా ప్లస్ ఓషధీనాం అనగా గొప్ప ఔషధులకు ముక్తి అనేది ఓషధి వంటిది. ఔషధులకు కేదారం అనగా పంట పొలము, ముక్తి అనే ఔషధులు పండే పంట పొలము. పాదారవింద భజనం పరమేశ్వరస్య అనగా పరమశివుని యొక్క పాదారవింద భజనం అంటే పద్మముల వంటి పాదాల సేవ అనగా శివపాద పద్మసేవ.
అని ముక్తి కావాలంటే శివపాద సేవ చేయాలని శంకరులు తమ మనస్సుకు సంబోధించారు. 73వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.